ఉద్యోగం, వృత్తి, విధులతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తమ ఆసక్తుల్ని, అభిరుచుల్ని నెరవేర్చుకోవడం కోసం అందులో నుంచే కొంత సమయాన్ని వెచ్చించి తమ ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటారు కొందరు. అలాంటి వారి కోవలోకి వస్తారు నిర్మల్కు చెందిన ప్రముఖ స్త్రీ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ కె చంద్రిక. వారికున్న ఆసక్తి అందాల పోటీలు. తొలి ప్రయత్నంలోనే అందాల పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో కిరీటాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ చంద్రిక గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారి ఈ అందాల పోటీలకు సంబంధించిన అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. ముందుగా మీకు కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఫస్ట్ మీ వృత్తి గురించి చెప్పండి. క్షణం తీరిక లేకుండా ఉండే వైద్య వృత్తిలో మీరున్నారు కదా, ఎట్లాంటి బాధ్యతలు ఉంటాయి వాటి గురించి చెప్పండి. నేను ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండి. అంటే అన్ని రకముల స్త్రీ సంబంధిత వ్యాధులు, డెలివరీలు, నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు ఇవి చేస్తాను. ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సంతానం లేమి ఉన్న దంపతులకి ట్రీట్మెంట్ ఇస్తాను. మామూలు ఈ మెడిసిన్స్తో ఐఓఐ, ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్. మాది దేవిబాయి హాస్పిటల్. అయితే ఇప్పుడు మీరు ఈ వైద్య వృత్తిలో క్షణం తీరిక లేకుండా ఉండే ఈ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అందాల పోటీలో పాల్గొనాలన్న మీ ఆసక్తి ఎట్లా కలిగింది? దీన్ని ఎలా మీరు నెరవేర్చుకోగలిగినారు? నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీ అయినా, మోడలింగ్, గ్రూమింగ్ ఇలాంటివి ఇష్టం అనమాట. కాకపోతే ఇలా డాక్టరు, పెళ్ళి, పిల్లలు ఇంకా అందులో కొంచెం వెనుకబడింది ఆ ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు టైం దొరికింది, ఒక అవకాశం వచ్చింది, ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యాను. సో ఇంకా ఫైనల్స్కి వెళ్ళి కష్టపడి నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది అని ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నాను. అయితే ఈ అందాల పోటీల్లో మిసెస్ వరల్డ్ అందాల పోటీలు ఉంటాయని, దీనికి సంబంధించిన పోటీలు పలానా చోట ఉంటాయని ఎట్లా తెలిసింది? దీనికి మీరు ఎట్లా సిద్ధమైనరు? ఇది ఆన్లైన్లో అప్లికేషన్స్ ఉంటాయండి. మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ సీజన్ 2 అప్లికేషన్స్ ఉంటాయి. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, మేమిద్దరం కలిసి ఆడిషన్స్కి అప్లై చేసాము. సో ఆడిషన్స్ని ప్రతి స్టేట్ నుంచి, మన ఇప్పుడు తెలంగాణ స్టేట్ నుంచి ఒక 300 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో ఒక 50 మెంబర్స్ని ఆడిషన్స్కి సెలెక్ట్ చేశారు. ఆడిషన్స్ హైదరాబాద్లో తాజ్ డెక్కన్, బంజారా హిల్స్ ఈ ఏప్రిల్ 20th జరిగాయి. ఆడిషన్స్లో నేను సెలెక్ట్ అయ్యాను ఫైనల్స్కి. సో ఫైనల్స్ వచ్చి ఢిల్లీ, గుర్గాం హోటల్ లీలా అంబియన్స్లో 5 days, మే 28 నుంచి జూన్ 1 దాకా జరిగింది. జూన్ 1 గ్రాండ్ ఫినాలే అనమాట. ఫస్ట్ 4 days డిఫరెంట్ ట్రైనింగ్, డిఫరెంట్ రౌండ్స్లో ఫిల్టర్ చేసి ఫైనల్గా గ్రాండ్ ఫినాలే రోజు నాకు మిసెస్ వరల్డ్ పీస్ క్రౌన్ అండ్ టైటిల్ అండ్ మిసెస్ ఇంటెలెక్చువల్ అనే సబ్ టైటిల్ సాధించాను. అయితే ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనేందుకు మీరు నమోదు చేసుకున్న తర్వాత పోటీలకు సంబంధించి ఏమైనా వాళ్ళు శిక్షణ ఇస్తారా? అంటే ఏ ఏ విభాగాల్లో ఎలాంటి మార్కులు ఉంటాయి అనే దానికి సంబంధించిన ఏమైనా సమాచారం ముందుగానే తెలియజేస్తారా? ఒక 4 days మా అందరికీ ట్రైనింగ్ అండ్ గ్రూమింగ్ ఉంటుందండి. డిఫరెంట్ మెంటర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి మాకు చాలా అద్భుతంగా ట్రైన్ చేశారు. మెయిన్గా మిసెస్ బార్ఖా నంగియా, గ్లామర్ గుర్గావ్ డైరెక్టర్, అండ్ మిస్టర్ అభిషేక్ నంగియా, ఇంకా వీళ్ళు కాకుండా చాలా మంది ట్రైనర్స్ ఉంటారు. మాకు డిఫరెంట్ ఫీల్డ్స్లో ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మమ్మల్ని అసెస్ చేసి ఫిల్టర్ చేసి ఫైనల్గా 140 మెంబర్స్లో ఒక 7 మెంబర్స్ని క్రౌన్ విన్నర్స్ చేశారు. వరల్డ్ ప్రపంచ మిసెస్ అందాల పోటీలో పీస్ టైటిల్తో పాటు ఇంటెలెక్చువల్ టైటిల్ని కూడా కైవసం చేసుకున్నారు కదా. అయితే దీంట్లో ఇంకా ముందు ఇంకా వేరే ఏమైనా టైటిల్స్ ఉంటాయా? ఇక్కడ వరకే ఉంటాయా? ఇంకా మిసెస్ వరల్డ్ మెయిన్ టైటిల్ ఉంటుందండి. ఫస్ట్ రన్నర్ అప్ ఉంటారు, సెకండ్ రన్నర్ అప్ ఉంటారు. ఇంకా అది కాకుండా మిసెస్ వరల్డ్ పీస్, మిసెస్ వరల్డ్ ప్రైడ్, యూనిటీ అండ్ హార్మోనీ అని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. నాకు మిసెస్ వరల్డ్ ప్రైడ్లో మెయిన్ టైటిల్ వచ్చింది. మిసెస్ వరల్డ్ పీస్ మెయిన్ టైటిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ అందాల పోటీల్లో ఇప్పుడు మీరు ఏదైతే జాతీయ స్థాయిలో మిసెస్ వరల్డ్ అందాల పోటీలో పీస్ ప్రైజ్ ఏదైతే గెలుచుకున్నారో, ఇదే తొలి ప్రయత్నమా? ఇంతకుముందు ఏవైనా అందాల పోటీలో పాల్గొన్నారా? ఇంతకుముందు నేను ఎప్పుడు ఏ అందాల పోటీల్లో పాల్గొనలేదండి. ఇదే నా ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో మిసెస్ వరల్డ్ పీస్ అనే టైటిల్ ప్లస్ మిసెస్ ఇంటెలెక్చువల్ అనే సబ్ టైటిల్ వచ్చాయి. అంటే తొలి ప్రయత్నంలోనే అందాల పోటీలో జాతీయ స్థాయిలో ఒక కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మరి ఇక ముందు ఈ రంగంలో కొనసాగాలని ఉందా? ఇంకా ఇందులో ఏ ఏ విభాగాలు ఉంటాయి? వాటికి ఏ రకంగా మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు? దాని సాధనకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికైతే నేను ఈ మిసెస్ వరల్డ్ పీస్ అనే క్రౌన్ వచ్చిన ఆనందంలోనే ఉన్నాను. ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా సరియల్ ఫీలింగ్. నేను అందరికంటే ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఫ్యామిలీ సపోర్ట్, ఇంకా చాలామంది వెల్ విషర్స్, ఫ్రెండ్స్, మెయిన్ మా మెంటర్ అండ్ మా ట్రైనర్ మిస్సెస్ బార్ఖా నంగియా, గ్లామర్ గుర్గావ్ డైరెక్టర్ మిస్సెస్ బార్ఖా నంగియా మ్యామ్ అండ్ మిస్టర్ అభిషేక్ నంగియా సార్, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను.
ఇంకా ఫర్దర్గా నా ఎయిమ్స్ అండ్ గోల్స్ అంటే నేను ఇప్పటిదాకా అయితే ఏం ఆలోచించలేదు, బట్ ఐఎమ్ ఓపెన్ టు డూ ఎనీ మోడలింగ్ ఆర్ ఎనీ యాడ్స్, ఎనీ యాక్టింగ్ ఛాన్సెస్ వస్తే ఐఎమ్ ఓపెన్ అండి. ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రంగంలోకి రావాలంటే వారికి ఒక సూచన సలహా అంటే ఏం చెప్తారు? ఈ ఫ్యాషన్ ఆర్ ఈ బ్యూటీ పేజెంట్స్ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకునే వాళ్ళకి నేను అందరికీ ఒకటి చెప్తానండి. సో మనం మిస్ అనే కాదు, మిస్సెస్ పెళ్ళయి పిల్లలు పుట్టిన ఏ ఏజ్లో ఉన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఆసక్తి ఉంది, మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. సపోర్ట్ తీసుకొని, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకొని, మనం మన హోంవర్క్ చేసి మనం అనుకొని కష్టపడితే సాధించలేము అనేది ఏది లేదు. నేనే మీకు ఒక ఎగ్జాంపుల్. నేను ఒక డాక్టరు, మదరు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ, ప్రొఫెషన్. నేను అసలు చేయలేను అనుకున్నాను, బట్ మా అత్తగారు, మా హస్బెండ్ నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ సపోర్ట్తో నేను ఇప్పుడు క్రౌన్ దాకా నడవగలిగాను. సో మీరు అనుకోవాలి కానీ సాధించలేదు అనేది ఏం లేదు. డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్ అండ్ ఆల్ ది బెస్ట్. తొలి ప్రయత్నంలోనే మీరు ఒక కిరీటాన్ని అంటే జాతీయ స్థాయిలో ఒక కీర్తి కిరీటాన్ని అందుకున్నారు. అది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో ఈ ఆనందం మరింత రెట్టింపై ఈ రంగంలో మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీ ఈ మిసెస్ వరల్డ్ అందాల పోటీలకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ అండి. న్యూస్ 18 యాజమాన్యానికి, న్యూస్ 18 ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ.